హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక పురాణం 18వ రోజు పారాయణం. సత్కర్మానుష్ఠాన ఫలం. అంగీసరుడు చెప్పిందంతా శ్రద్ధగా విని కర్మయోగాన్ని గురించి అడిగాడు ఆ పురుషుడు. అతని ప్రశ్నలకు సమాధానంగా ఇలా చెప్పసాగాడు అంగీరసుడు. సుఖ దుఃఖాలన్నీ కూడా దేహానికి తప్ప అతీతమైన ఆత్మకి లేవు. ఎవరైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో అట్టివారు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడై ఆత్మజ్ఞాని అవ్వాలి. దేహదారి అయిన వాడు తన యొక్క వర్ణాశ్రమ విద్యుక్త స్థాన శౌచాధిక కర్మలన్నింటినీ కూడా తప్పనిసరిగా చేసి తీరాలి. ప్రతిరోజు ప్రాతఃస్నానం చేయలేని వాళ్ళు తుల అంటే కార్తీకం, మకర అంటే మాఘం, మేష అంటే వైశాఖంలోనైనా అట్టి స్నానాన్ని ఆచరించాలి. జీవితంలో ఈ 3 మాసాలలోనైనా ప్రాతఃస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చతుర్మాసం తదితర పుణ్యకాలాలలో కానీ సూర్యచంద్ర గ్రహణ పర్వాలలో కానీ స్నానం చేయడం చాలా ప్రధానం. గ్రహణాలలో గ్రహణ స్థానమే ముఖ్యం. సర్వకాలాలలో బ్రాహ్మణులకు, పుణ్యకాలాలలో ప్రజలందరికీ కూడా స్నానం, సంధ్య, జపం, హోమ, సూర్య నమస్కారాలు తప్పనిసరివి. స్నానం వదిలినవాడు రౌరవ నరకగతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. పుణ్యకాలాలలో కార్తీక మాసం సర్వోత్తమమైనది. వేదాన్ని మించిన శాస్త్రం లేదు, గంగను మించిన తీర్థం లేదు, భార్యతో సమానమైన సుఖం లేదు, ధర్మతుల్యమైన స్నేహం లేదు, కంటి చూపుకు మించిన వెలుగు లేనట్లే. కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం కానీ కార్తీక దామోదరుడి కన్నా దైవం కానీ లేడు. కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించే వాళ్ళు వైకుంఠాన్ని చేరుతారు. విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమాంతంలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు. మరలా కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ మధ్యలో వచ్చే 4 మాసాలనే చాతుర్మాసాలు అని అంటారు. విష్ణువునకు నిద్రాసుఖప్రదమైనటువంటి ఈ 4 మాసాలలో ఎవరైతే శ్రీహరిని ధ్యానిస్తారో, పూజలు చేస్తూ ఉంటారో అట్టివారు పుణ్యాత్ములు అవుతారు, విష్ణు లోకాన్ని పొందుతారు. ఈ విషయంలో ఒక పురాణ రహస్యాన్ని చెప్తాను విను. కృతయుగంలో విష్ణుమూర్తి లక్ష్మితో సహా వైకుంఠాన్ని సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారద మునీంద్రుడు అక్కడికి వెళ్ళి వారికి నమస్కరించి, దేవదేవ, భూలోకంలో వేద విధులన్నీ అడుగంటాయి. జ్ఞాన సంపన్నులు సైతం సుఖాలకు లోనవుతున్నారు. ప్రజలందరూ కూడా నిష్కర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నిన్ను దుఃఖిస్తున్నాను అని అంటూ విన్నవించాడు నారద మునేంద్రుడు. నారద మహర్షి మాటలకు విన్న శ్రీహరి సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపుదారి అయి తీర్థక్షేత్రాలలోనూ బ్రాహ్మణులు నివసించే వాడలలోనూ పర్యటించాడు. ఆ దంపతులకి కొందరు సత్కారాలు చేశారు, మరి కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమలని పూజిస్తూ ఆ దంపతులనే తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను పూజిస్తూ కనిపించారు. ఇలా ఒకటేమిటి, అతి తక్కువ పుణ్యం చేసుకున్న వారిని, అత్యధిక పాపాలను చేస్తున్న వారిని చూసి వాళ్ళందరినీ ఉద్ధరించాలన్న తలంపుతో వచ్చి తన దివ్య దర్శనాన్ని చూపాడు. అప్పుడే తన శిష్య బృందంతో అక్కడికి వచ్చిన జ్ఞానసిద్ధుడు అనే మునీశ్వరుడు అనేక స్తోత్రాలతో శ్రీహరిని స్తుతించడం మొదలుపెట్టాడు. ఇంతటితో కార్తీక పురాణం 18వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.